నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఇంకొక ఫోన్ నంబర్ నాది 9866308414. మామిడి పండ్లు సాధారణంగా వేసవి కాలంలోనే లభిస్తాయి. అయితే మనము పప్పులో వేసుకునే పుల్లటి మామిడి లేదా రోటి పచ్చడి చేసుకోవటానికి, నిలవ పచ్చడి చేసుకోవటానికి వేసవిలోనే కాకుండా సంవత్సరం పొడుగునా పునాస మామిడి అని అందుబాటులోకి వస్తుంది. మనం తినే మామిడి పండ్లోను, కూరకు పచ్చడికి వినియోగించే మామిడి కాయ లోపల టెంక ఉంటుంది. మనం ఏం చేస్తాం, టెంకని తీసి బయట పారేస్తాం. లేదా ఆవకాయ పచ్చడి చేసేటప్పుడు మాత్రం ఆ టెంకతో సహా ముక్కను కోసి ఆ టెంక లోపల ఉండే జీడిని పారేస్తాం. ఈ జీడికి అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తెలవక ఆవకాయ పచ్చడి చేయటానికి ముక్కలు కొట్టేసి జీడంతా బయట పారేసి పెంటకుప్పలో పోస్తారు. పెంటకుప్పలో పోస్తున్నాం. అటువంటి జీడికి విశిష్టమైన 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఎవరికీ తెలవదు. ఈ జీడిని ఎండబెట్టి పొడి చేసి ఉదయం ఒక స్పూను నీళ్ళల్లో, రాత్రి ఒక స్పూన్ నీళ్ళలో కలుపుకొని తాగితే ఈ విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందవచ్చు. ఈ పొడిని నీళ్ళలోనే కాక పండ్ల రసంలో కూడా కలుపుకొని తాగొచ్చు. ఈ జీడి పొడిలో, మామిడి జీడి పొడిలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ కూడా ఉన్నాయి. ఖనిజ లవణాలు కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉన్నాయి. దీనికి 10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలున్న జీడి పొడికి వీటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది, ప్రప్రథమంగా మొదటిది షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు ఈ మామిడి జీడి పొడి వినియోగిస్తే షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. గ్లూకోజ్ శాతాన్ని స్థిరీకరిస్తుంది. ఇది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఇది వాడి గ్లూకోమీటర్ ద్వారా, మన ఇంట్లో ఉండే గ్లూకోమీటర్తో పరీక్ష చేస్తే షుగరు చక్కగా నియంత్రణకు వస్తుంది. పరగడుపు చేసిన టెస్ట్. అలాగే 3 నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష షుగర్ నియంత్రణ సరిగా ఉందా లేదా తెలిసిపోయి HbA1c పరీక్ష చేస్తే అది 6.5 నుంచి 7 ఉంటుంది. కనుక షుగర్ వ్యాధి ఉన్నవారు ఎక్కడ లభించినా జీడి పైన టెంక్ ఉంటుంది. ఆ టెంక్లో ఏముండదు, అదంతా పీచే, దానివల్ల ప్రయోజనం ఉండదు. టెంక్ని తొలగించి ఆ లోపల ఉన్న జీడిని వినియోగించడం మనం అలవాటు చేసుకోవాలి. అయితే షుగర్ ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరూ, ఎవరికైతే షుగర్ ఉందో వాళ్ళు గ్లూకోమీటర్ అనే పరికరాన్ని కొనాలి. ఇది 1000 రూపాయల కంటే తక్కువ ఉంటుంది. ఇది ఏమి పెద్ద బ్రహ్మ విద్య కాదు. చదువు రాని వాళ్ళు కూడా, సెల్ ఫోన్ వాడకం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ని వాడచ్చు. కనుక షుగర్ మీ ఇంట్లో ఎవరికున్నా, షుగర్ లేదండి మాకు, మేము వాడచ్చా అంటే, మీ వంశంలో తాతకు తండ్రికి షుగర్ ఉన్న చరిత్ర ఉంటే ఈ యొక్క పొడిని, జీడి పొడిని ముందుగానే వాడితే షుగర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇక 2, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ 2వ వేవ్లో ఎవరికైతే ఆక్సిజన్ శాతం తగ్గిందో, హాస్పిటల్లో చేరారో వారికి హార్ట్ అటాక్, గుండెపోటు చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉంది. అటువంటి వారు ఈ ముందుగానే ఈ జీడి పొడిని, మామిడి జీడి పొడిని వినియోగించడం ద్వారా హార్ట్ అటాక్స్ని ముందుగానే నివారించవచ్చు. హార్ట్ అటాక్ని పసిగట్టాలంటే 3 రకాల పరీక్షలు ఉన్నాయి.
ఒకటి ఈసీజీ, 2 గుండెకు స్కానింగు, దాన్ని 2D ఎకో పరీక్ష అంటారు. 3వది బెల్ట్ మీద నడిపిస్తారు, దాన్ని TMT ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు. నడిపించి వేగం పెంచి పరిగెత్తిస్తారు. ఈ 3 పరీక్షల్లో గుండె డాక్టర్ కార్డియాలజిస్ట్కి ఏమైనా అనుమానం వస్తే చేతి మణికట్టు ద్వారా రేడియల్ ధమని ద్వారా యాంజియోగ్రామ్ పరీక్ష గుండెకి చేస్తారు. అక్కడ ఏమైనా గుండెకు కండరాలకు రక్తము సరఫరా చేసే ధమనులు, కరోనరీ ధమనులో ఏదైనా కొవ్వు పేరుకుపోయినా, రక్తం గడ్డగట్టినా, అడ్డంకులున్నా వాటిని తొలగించి సన్నటి పైపుని ఆ కరోనరీ ధమనులో లోపల పంపిస్తారు. ఈ యాంజియోగ్రామ్ పరీక్ష, ఈ సన్నటి పైపుని వైద్య పరిభాషలో స్టెంట్ అంటారు. యాంజియోప్లాస్టీ, స్టెంటింగు, యాంజియోగ్రామ్ ఇవన్నీ కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీలో తెలంగాణలో, ఎన్టీఆర్ వైద్య సేవలు ఆంధ్రప్రదేశ్లో ఉచితంగానే చేస్తారు. అట్లాగే బీపీ ఉన్నవారు కూడా ఈ మామిడి జీడి పొడి వల్ల రక్తపోటు స్థిరీకరించబడుతుంది. 3 రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ రాకుండా నివారిస్తుంది. 4 దీంట్లో కాల్షియము, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉన్నాయి. ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది, ఎముక పెళుసుదనాన్ని నివారిస్తుంది. వృద్ధాప్యంలో ఎముకల్లో కాల్షియము, ఫాస్ఫరస్, విటమిన్ డి, మెగ్నీషియం లోపించటం వల్ల ఎముక గుల్లబారిపోయి దెబ్బ తగలకుండానే నడుస్తూ ఉండగా తుంటెముక ఇరిగిపోతుంది. దెబ్బ తగలవసరం లేదు, తుంటెముక ఇరిగిపోతే పెద్ద ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. కనుక జీడి పొడి వినియోగం వల్ల ఎముక దృఢత్వం వస్తుంది, సులువుగా ఇరగదు. అంతేకాకుండా ఇది వాడటం వల్ల మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పి రాకుండా కూడా నివారించే గుణం ఉన్నది. అట్లాగే మన దంతాలు గట్టిగా ఉంటాయి, దంతక్షయం రాదు, పిప్పిపళ్ళు, పుచ్చుపళ్ళు రావు. అక్కడ చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా కూడా నివారిస్తుంది. ఎందుకంటే ఈ జీడి మామిడి పొడిలో విటమిన్ సి మెండుగా ఉంటుంది. విటమిన్ సితో పాటు విటమిన్ ఏ, విటమిన్ ఈ కూడా 3 విటమిన్లు ఉంటాయి దీంట్లో. 5 కాలేయంలో కొంతమంది కొవ్వు చేరుతుంది. మద్యము సేవించే వారికే కాక మద్యము సేవించని వారికి, ఎప్పుడూ ఒక్క బొట్టు కూడా మద్యం అంటుకోని వారికి కూడా కొవ్వు చేరుతూ ఉంది. ఆ కొవ్వు చేరి తదుపరి కాలేయం గట్టిపడి సిర్రోసిస్ వ్యాధి కూడా వస్తున్నట్టు నిర్ధారణ చేస్తున్నారు. అంటే తాగినవాడికి సిర్రోసిస్ వస్తే అర్థం ఉంది, మద్యము, కళ్ళు, సారా, బీరు, బ్రాందీ తాగినవాడికి కూడా సిర్రోసిస్ వస్తుందని చెప్పి ఇది మనకు ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ కాలేయం పనితీరును మెరుగుపరచడానికి, కామెర్లు వచ్చి తగ్గిన వారికి ఈ పొడి వాడటం వల్ల కాలేయం యొక్క పనితీరు మెరుగుపడుతుంది. కాలేయం నుంచి పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. 6 జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణరసాలైన జఠరరసము, పైత్యరసము, క్లోమరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది. అజీర్తిని తరిమి కొడుతుంది. 7 శ్వాసకోశ సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు కారటము, సైనస్ సమస్యలు, ఆస్తమా, ఉబ్బసం వీటన్నిటినీ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. 8 స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు ఈ జీడి గింజల పొడి, ఆ జీడి పిక్క లోపల ఉండే ఆ పొడిని వాడటం వల్ల బరువు తగ్గుతారు. అసలు ఎవరైనా బరువు అధికంగా ఉండటానికి కారణం మన మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. చాలామంది అంటారు నాకేం వాపు లేదంటారు. వాపు కాదు, థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు ఏం వాపు ఉండదు. రక్త పరీక్ష చేస్తే థైరాయిడ్ లోపం ఉందా లేదా తెలుస్తుంది. దానికి
లాంఛనంగా డాక్టర్ ఏమి రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రిస్క్రిప్షన్ అవసరంలా. మీరే మంచి ల్యాబొరేటరీకి వెళ్ళండి, నాకు థైరాయిడ్ రక్త పరీక్ష చేయమనండి, T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసి దాంట్లో T3, T4 తగ్గినా TSH పెరిగినా మీ థైరాయిడ్ సరిగా పనిచేయట్లేదని గ్రహించి మనం సంప్రదించవలసిన డాక్టర్ ఎవరు? థైరాయిడ్ సంబంధించిన డాక్టరు ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్టు. ఆయన దగ్గరికి వెళ్తే థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఇస్తారు. దాదాపుగా థైరాయిడ్ ట్యాబ్లెట్లు డోసు పెంచుకుంటూ తగ్గించుకుంటూ జీవితకాలం వాడాలి. ఈ వాడుతున్నప్పుడు థైరాయిడ్ పరీక్ష చేస్తే నార్మల్ అని వస్తుంది. నార్మల్ ఉందని చెప్పి అవివేకంగా మందులు ట్యాబ్లెట్లు థైరాయిడ్ ట్యాబ్లెట్లు మానద్దు. ఈ థైరాయిడ్ లోపం ఉన్నవారు బరువు పెరుగుతారు కనుక మనం రకరకాల ప్రయత్నాలు చేయటం అవివేకం. ముందు థైరాయిడ్ పరిస్థితి ఏంటో మీరు మీ అంతటికి మీరు వెళ్ళి ల్యాబొరేటరీలో రక్త పరీక్ష చేయించుకోండి. ఇక 9 నరాల బలహీనత. పురుషులకు షుగరు 5-10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఎంతో కొంత లైంగిక బలహీనత అనేది సర్వసాధారణం. అంగస్తంభనం జరగదు, మెత్తబడిపోతుంది, గట్టిపడదు, యోనిలో ప్రవేశమే కుదరదు. కొంతమందికి అంగస్తంభనం జరిగినా యోనిలో ప్రవేశించగానే వెంటనే అర నిమిషం 1 నిమిషంలో కారిపోతుంది. ఈ త్వరగా కారిపోవటాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. వైద్య పరిభాషలో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. అంగస్తంభనం జరగకపోవటాన్ని ఈడి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఇంకా కొంతమందికి రాత్రిపూట నిద్రలో కారిపోతుంది వీర్యం, దీన్ని స్వప్నస్ఖలనం అంటారు. ఈ విధంగా నరాల బలహీనత వల్ల షుగర్ ఉన్న వారికి సహజం. ఇది పక్క వాళ్ళతో మాట్లాడరు. ఈ పురుషాంగం సరిగా సహకరించట్లేదని కుంగిపోతారు, కుసించిపోతారు, ఎవరికి చెప్పాలో తెలవదు, భార్యని తృప్తిపరచలేకపోతున్నానని బాధపడుతూ ఉంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. మీరు ఈ విషయాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు నేను ఆనందంగా చెప్పే విషయం ఏంటంటే నీ తోటి సాటి షుగర్ ఉన్న వాళ్ళందరికీ ఎంతో కొంత ఈ మగతనం లోపించడం సహజం. నువ్వు ఒక్కడవే కాదు, ఈ రోజున యువతకు, మధ్య వయసు వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి అనేక మందికి మగతనం లోపం అనేది సంఖ్యాపరంగా దాదాపు 25% మంది పురుషులకు ఈ సమస్య ఉంది. కనుక నేను ఒక్కడనే అని అనుకోవద్దు. నువ్వు షుగర్ ఉన్నవాడిని 5-10 ఏళ్ళు ఉన్నవాడిని ఎవరిని కదిపినా నాకు అట్లాగే ఉందని చెప్తారు. కనుక మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ జీడి పిక్కల మామిడి జీడి పొడిని వాడితే ఈ పురుషాంగానికి రక్త సరఫరా పెరుగుతుంది, నరాల పట్టుత్వం వస్తుంది, అలాగే కోరికలు పెరుగుతాయి. ఇది కేవలం పురుషులకే కాక కొంతమంది స్త్రీలకు 45 సంవత్సరాలు దాటి ముట్లు ఆగిపోయిన తర్వాత, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వారికి అసలు ఏమాత్రం సంభోగం పట్ల ఆసక్తి ఉండదు. స్త్రీ పురుషులు 90 సంవత్సరాల వరకు ఆనందంగా సుఖమైన సంసార జీవితాన్ని, సంభోగాన్ని, రతి క్రీడలో పాల్గొనవచ్చు. అయితే వయసు పెరిగిన కొద్దీ వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, 90 ఏళ్ళు వస్తే నెలకు ఒకసారి, అంతేగాని 60-70 వస్తే ఏదో అయిపోయింది అనుకోవద్దు. 90 ఏళ్ల దాకా హాయిగా సుఖంగా మీరు ఈ రతి క్రీడలో పాల్గొనవచ్చు. అయితే 90 ఏళ్ల వయసులో 15 రోజులకోసారో, నెలకోసారో. అదే 60-70లో ఉన్నప్పుడు 3 రోజులకోసారి, 4కోసారి, లేదా వారానికి ఒకసారి. కనుక స్త్రీలు పురుషులు కూడా ఈ విషయం తెలవక ఇంకా మనం తాతలం అయిపోయాం, ఇదెందుకు ఇంకా కావాలా అనే భావన కలుగుతుంది. ఈ ఎవరైతే రతి క్రీడలో పాల్గొంటారో వారికి హార్మోన్ల విడుదల బాగా జరిగి వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు.
వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు, ఒకరి మీద ఆధారపడరు, మంచం మీద ఉండరు, ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు. కనుక రతిక్రీడ సంభోగము ద్వారా ఆ తాత్కాలికంగా ఆ నిమిషంలో ఆ 2 నిమిషాల్లో స్వర్గలోక సుఖాలు అనుభవించడమే కాక మనిషిని, స్త్రీ పురుషులను ఇద్దరిని కూడా ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఏ పనైనా చురుకుగా చేస్తారు. అట్లాగే జ్ఞాపక శక్తి కూడా చాలా బాగా ఉంటుంది. ఇక 10, ఈ మామిడి జీడి ప్రభావం వల్ల చర్మ సౌందర్యము, కేశ సౌందర్యం మెరుగుపడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. ముఖము కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర లాంటివి రాకుండా నివారిస్తుంది. ఇక వెంట్రుకలు, ఈ జీడి పొడి ఈ వినియోగం వల్ల ఆ జీడి పొడిని నీళ్ళలో కలిపేసి వెంట్రుకల మీద రాసుకోవచ్చు. వెంట్రుకల మీద రాసుకుంటే చుండ్రు ఉంటే చుండ్రు పోతుంది, మరి వెంట్రుకలు రాలిపోతుంటాయి. స్త్రీ పురుషులకి ఇద్దరికి వెంట్రుకలు రాలిపోతాయి. ఆ వెంట్రుకలు రాలటం అనేది తగ్గుతుంది. దీని వినియోగం వల్ల వెంట్రుకలు నిగనిగలాడతాయి, మెరిసిపోతుంటాయి. అంతేకాదు ఆడవాళ్ళకి పొడుగాటి వెంట్రుకలు ఉంటాయి. ఆ పొడుగాటి నల్లగా నిగనిగలాడే వెంట్రుకలు వాళ్ళ సొంతం అవుతాయి. అందువల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వీటన్నిటిలో అత్యంత కీలకమైనది, ముఖ్యమైనది షుగర్ వ్యాధి నియంత్రించడం, రెండవది హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేయటం. అందువల్ల మనం వృధాగా పారేస్తున్న మామిడి టెంక లోపలుండే జీడిని అవన్నీ పోగు చేసుకుని ఎండబెట్టి పొడి చేసి మీరు డబ్బాలో వేసుకుని, అంటే దీనికి ఏం ఖర్చు లేదు, కొనాల్సిన అవసరం లేదు. మనం కొంతమంది రోజు మామిడికాయ రోటి పచ్చడికో లేదా పప్పులో వేసుకోవటానికో ఈ పునాస మామిడి తెచ్చుకుంటారు. ఆ మామిడి టెంకలో ఉండే జీడిని మాత్రం మీరు దాచి వినియోగించడం శ్రేష్టం, శ్రేయస్కరం, ఆరోగ్యకరం, ఆనందదాయకం. ఆ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు వృధాగా ఇప్పటి వరకు మీరు పారవేస్తున్న మామిడికాయ టెంకలో మహిమలు కలిగిన జీడి.